నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైల్. అప్పుల లెక్కలతో తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. అనవసరంగా అప్పులు చేశారని అధికార పార్టీ సభ్యులు, ఆస్తులు కూడా పెంచామని బీఆర్ఎస్ సభ్యులు ఇలా ఒకరిపై ఒకరు మాటల ధాటికి దిగారు. కేపీలో వైసీపీ ఎమ్మెల్యేల మార్పులపైన మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఎమ్మెల్యేలను కాదు సీఎం జగన్నే మార్చాలంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్లు విసిరారు. మరి చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు షిఫ్ట్ అయ్యారో చెప్పాలంటూ వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఇలా వింటర్లో కూడా ఏపీ తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. ఆర్భాటాలకు తెరతీసి అద్భుతాలంటూ మాయ చేసి తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధికి పాతరేసి అప్పుల ఇష్టారాజ్యంగా పెంచారని రేవంత్ రెడ్డి లెక్కలు వేసి మరీ చెప్పారు. ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో, ఎవరినో తక్కువ చేసి చూపించడానికో, లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో, లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది. కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి. తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనేటోళ్ళు కూడా ఉంటారు. ఔరంగజేబ్ స్టోరీలు ఇవన్నీ మనం చూసినాం కదా అధ్యక్ష చరిత్రలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించొద్దు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు జీతాలు లేవు, రాష్ట్రాన్ని నడిపించేందుకు నిధులు లేవు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను సర్వనాశనం చేశారని డిప్యూటీ సీఎం బట్టి ఆరోపించారు. తెలంగాణలో ఇన్నాళ్లు సాగిన ఆర్థిక అరాచకం ఇదిగో అంటూ శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమాలకి నిజంగా మేము వాటిని చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అధ్యక్ష, మేము కాదంటలేదు. మామూలుగా రాష్ట్రం ఉండుంటే 2014లో రెవెన్యూ సర్ప్లస్తో ఈ రాష్ట్రం మనకు వచ్చినట్టుగా అది మా చేతుల్లో పడి ఉంటే ఇప్పటికల్లా ఈ రాష్ట్రం అద్భుతంగా భూతల స్వర్గంగా మారింది. అప్పులు కుప్పగా రుణం ఊబిలో కూరుకొని పోయి డెట్ ట్రాప్లో పడిపోయి ఇటు ఉద్యోగాలు లేక, అటు పరిశ్రమలు రాక, నీటిపారుదల లేక, ఏమీ లేక జనం అల్లాడిపోతూ ఈ రకమైన బాధల్లో ఉండేవాళ్ళు కాదు అధ్యక్ష. ఎక్కడికి నడిచినా ప్రతి దగ్గర నాకు చెప్పింది, ముందు చెప్పింది ఏంటి అని సమస్య అంటే, ఎన్ని సమస్యలు ఉన్నా పర్లేదు సార్, వాళ్ళు మాట్లాడదామంటే భయం అవుతా ఉంది. ఏందని స్వేచ్ఛ లేదు సార్, ఉద్యోగం రాలేదని అడుగుదామంటే ఏం కేసు పెడతారో తెలియదు. నా భూమి సరిగా రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కట్లేదంటే దానిలో కటింగ్ పెడతారేమో తెలియదు. ఇంకేమని చెప్తామంటే నీకు పెన్షన్ కటింగ్ పెడతా ఉంటున్నా, ఇంకేమని చెప్తామంటే పోలీస్ కేసు పెట్టి పరీక్ష పనికి రాకుండా చేస్తాడు. అంత భయం 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 భయంగా. మొన్న సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు, స్వతంత్రాన్ని కోరుకున్నారు, స్వతంత్రం తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు ఒక పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి వాళ్ళ స్వాతంత్రం వచ్చింది. చివరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులకి, మాజీ మంత్రులకు కూడా పూర్తి స్వేచ్ఛ వచ్చింది. ఇది కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రం అసెంబ్లీలో అగ్గిరాజేసింది. ఇదే తప్పుల తడక అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుల గురించి మాట్లాడుతున్నారు తప్ప సృష్టించిన ఆస్తులపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు హరీష్ రావు. దేశంలోని అనేక రాష్ట్రాల వివరాలు చాలా కన్వీనియంట్గా వాళ్ళకు అవసరమైనటువంటివి ఇందులో పొందుపరిచే ప్రయత్నం చేసినారు. బడ్జెట్ ఎస్టిమేట్స్ కర్ణాటకది 2,31,142 కోట్లుంటే ఇక్కడ 2,31,642 కోట్లుగా చూపించారు. ఎక్స్పెండిచర్ విషయంలో కూడా అధ్యక్ష 2,61,932 కోట్లని చూపించారు. కానీ కాగ్ రిపోర్టు నివేదిక ఆధారంగా ఎక్స్పెండిచరు 2,54,525 కోట్లు, అంటే దాదాపు 7,000 కోట్లు ఎక్స్పెండిచర్ ఎక్కువ చూపించినట్టుగా ఈ కాగ్ రిపోర్ట్ను బట్టి చూస్తాం. అంటే మొత్తంగా తప్పుల తడకతోని ఈ వివరాలను వాళ్ళు పొందుపరిచిండ్రు. వాళ్ళు కేవలం ఇదంతా కూడా ఒక
గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి కనబడతా ఉంది. హరీష్ రావు పైన కోమటిరెడ్డి బ్రదర్స్ ఫైర్ అయ్యారు. హరీష్ ఎంత పని చేసినా కేసీఆర్ సీఎం పదవి ఇవ్వరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం ఇచ్చారా, ఒక ఇల్లైనా కట్టారా అంటూ నిలదీశారు. మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం, నాయకుని ఎన్నుకున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఇలా మంత్రివర్గం ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది. మీకేం పని లేదా? మీరు ఏం చేసిండ్రు 10 ఏళ్లలో? ఏ వేగ పెట్టిండ్రు? ఎట్లా దోసుకుండ్రో ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పెట్టుకుంటా. నీకేమైనా ఉంటే 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు? ఒక ఉద్యోగం ఇచ్చినా, ఒక ఇల్లు కట్టావా? అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు. మేము చెప్పాలా? మీ బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా? ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్. అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు. సార్ ఇది సీరియస్ కామెంట్, సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాను. కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం పైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఫైర్ అయ్యారు. వైట్ పేపర్లో అన్ని తప్పులున్నాయన్నారు. వారికి అనుకూలమైన లెక్కలు తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని, రాంగ్ మెసేజ్ సభ ద్వారా ఇవ్వొద్దని తన ఉద్దేశమన్నారు. I am here to protect my state of Telangana, sir. I do not want a wrong message to be sent by this house that this state is in distress. ये स्टेट बीमारू हो गया, ये स्टेट तबाह हो गया, ये स्टेट में अब कुछ नहीं है. ये मैसेज हमको नहीं भेजना है, सर. Let us criticize the wrongdoing, sir. Any wrongdoings, any inquiry, we are here to support. जो आंध्र प्रदेश में नहीं हुआ 10 साल में तेलंगाना में हो गया, जो 57 इयर्स में नहीं हुआ. अब अगर हम देखते हैं सर कि तेलंगाना, सर आई एम टेलिंग यू कि आपके फिगर्स कुछ सही नहीं है साहब. इसमें योर व्हाइट पेपर वेरी कन्वीनियंटली यू आर यूजिंग RBI, you are using CAG, you are using Telangana budget in brief. So I want to know, and in fact I would say that we all would like to know, shall we follow RBI, shall we follow CAG, or shall we follow Telangana budget in brief? What does the constitution say? 25 years, sir, I stand and I scream and I shout and I say that for God's sake, for heaven's sake, give us the right figures. But the bureaucrats sitting there who are supposed to be very learned, very educated, they fail to give proper information, they fail to give us the right figures. And action should be initiated on those such bureaucrats who mislead this. 10 ఏళ్ల పాలనకు ఈ శ్వేతపత్రమే సాక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఏ రాష్ట్రమైనా అప్పులు చేస్తుంది, కానీ ఏ ప్రాతిపదికన అప్పులు చేశారో లెక్కలు చెప్పాలంటూ ఆయన నిలదీశారు. ఈరోజు వైట్ పేపర్ పెట్టడానికి కారణము స్టేట్ ఏదో డెఫిసిట్గా పోతుందని, స్టేట్ రేపొద్దున రాబోయే కాలంలో ఏం చేయలేని పరిస్థితిలో ఉందని, ఈరోజు స్టేట్ ఫినాన్సెస్ బాగాలేవని అని ఫోకస్ మొత్తం గ్లోబల్ లెవెల్లో చేయడానికి కాదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ అధ్యక్ష, సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ 10 years ఆఫ్ దేర్ రూల్. సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్. అప్పులు ఏంది సార్? అప్పులు చేయండి ఏ రాష్ట్రం ముందుకు పోలేదు. అప్పులు సరియైన విధానంలో ఖర్చు పెట్టినరో లేదో చెప్పటానికే ఈ రాష్ట్ర జనాభాకి, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పటానికి ఉన్నాం. రేపొద్దుగాల కూడా, రేపొద్దున టుమారో వీ స్టాండ్ హియర్ నాట్ టు షోకేస్. You know, here we are here to see our state and put forward state as a developed state tomorrow. Sir, here I would like to tell you, and honorable member who is a senior member too, we are here to put a progress report of the last 10 years, sir. We will take this state from here as the first state of India in terms of developmental statistics. We will prove it after 5 years. మాజీ మంత్రి హరీష్ రావు కేంద్రంపై బురద చల్లుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. అద్భుతమైన ప్రాజెక్టులు కడితే 9 నుంచి 10% కమర్షియల్ రేట్లకు అప్పులు ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. మీరు ఇవ్వాల్సినటువంటి బోనస్ కానీ, మీరు ఇవ్వాల్సినటువంటి రుణ మాఫీ కానీ
మొన్న అధ్యక్ష ఎన్నికలకు ముందు పాపం వాళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5,000 రూపాయలు వాళ్ళు వేస్తామని చెప్పి అకౌంట్లో వేస్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది కదా. గా డబ్బన్న ఇప్పటికి పూర్తి చేయలేకపోతున్నారు అధ్యక్ష. అవి ముందు వేయండి, తర్వాత మీరు వేస్తాన డబ్బులు వేద్దాం. రుణమాఫీ 9వ తారీఖు మొన్న అంటారు 100 రోజులు అంటారు. మంత్రి గారు అబద్ధం చెప్పడం కాదు సార్, హౌస్కి అబద్ధం చెప్పుడు తప్పు కాదు సార్. ఆయన మేనిఫెస్టోలో 9వ తారీఖు రాసిండా లేదా సార్? 9వ తారీఖు రాసినప్పుడు ఆయన 100 రోజులు టైం పెట్టి అడుగుతాడు సార్. అగో ఇట్లా అంటుండే సార్. ఇట్లా అంటే ఏమంటే ఇయ్యమనా, ఇయ్యకుండా ఇష్టం పెట్టామనా? 8 మంది ఉన్నాం సార్, థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద హౌస్ సార్. యూ టు లుక్ అట్ us. వేరే వాళ్ళకి ఎంత నిన్న కూడా మాకు క్లారిఫికేషన్ టైం ఇవ్వలేదు అధ్యక్ష. నిన్న కూడా క్లారిఫికేషన్ టైం ఇవ్వలే. ఈ రోజు కూడా ఈ రకంగా మా గొంతులు నొక్కితే ఎట్లా? శ్వేతపత్రం లెక్కల్లో తేడాలు ఉన్నాయని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అప్పులు తీసుకోవడం తప్పు కాదని, వాటిని ఎందుకు ఖర్చు పెట్టామనేది ముఖ్యమన్నారు కూనంనేని. లెక్కలకు సంబంధించి ఒక్కో పేజీలో అది ఆర్బీఐయా లేకపోతే సిఏజీనా లేకుంటే ఇతర ఏజెన్సీ నుంచా, దేని నుంచి తీసుకున్నా సరే సెల్ఫ్ కాంట్రడిక్టరీగా కొన్ని లెక్కలు తేడాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ఇంపార్టెంట్ వైట్ పేపర్ని ఈ ఆగస్టు సభ ముందు పెట్టేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది అప్పులు చేయటం తప్పనేది కాదు. సరే, ఎంత పరిమాణంలో చేశారు, చేసిన అప్పులు దేనికి ఖర్చు పెట్టారు, చేసినటువంటి అప్పులు ఏ ప్రయోజనాలని సాధించడానికి ఉపయోగించారు. వెల్కమ్ బ్యాక్. జగన్ పని అయిపోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికల కురుక్షేత్రంలో జగన్ సర్కార్ కుప్ప కూలిపోవడం ఖాయమన్నారు చంద్రబాబు. జగన్ పని అయిపోయింది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయం. అది నిర్ణయం అయింది. ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన అలయన్స్ అన్నామో ఆ రోజే వాళ్ళ పని అయిపోయిందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. వైసీపీ నాయకులకు నిద్ర రావడం లేదు. నేను రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఎంఆర్ఓలు మారిగా. 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాడంట, ఈయన ఇంకో కాన్స్టిట్యున్సీ పంపిస్తారంట. ఇక్కడ మంత్రిగా చేశాడంట, ఇక్కడ ఆయన కథలన్నీ తెలిసిపోయినాయి, ఆయన లీలలో ప్రజలకు అర్థమైపోయినాయి. కాబట్టి ఆయన ఇంకో పోలీసులను అడ్డం పెట్టుకుని ఇబ్బందులు పెట్టారని, అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగిస్తానంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో మార్పు తీసుకువస్తామని, వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఎంతమంది ఎమ్మెల్యేలను మార్చినా గెలుపు తమదేనన్నారు పవన్. ప్రజాస్వామ్యం అనే ఒక పదానికి విలువ తెలియదు. ఏదైనా మాట్లాడితే దాడులు చేయించడం, చాలా నీచంగా తిట్టించడం, ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని తల్లుల్ని ఒక్క మాట లేదు ఎవరు కూడా. చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎక్కడి నుంచి మనుషులు రారు. మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి, మనమే కొట్లాడాలి. గూండాగర్దీ చేసేవాళ్ళు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు, ఆడపడుచుల్ని అగౌరవపరిచేవాళ్ళు, వీరందరికీ సభాముఖంగా చెప్తున్నాం. ఇది ఈ రోజున మేము ఎన్నికల పొత్తు చాలా కీలకమైంది. మనం కనుక ఈ పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో రోడ్ల మీదకొచ్చి కర్రలు కత్తులు పట్టుకొని వైసీపీ గూండాలతో కొట్లాడాల్సి. జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతుందన్నారు నారా లోకేష్. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారని మండిపడ్డారు. రాజధాని కోసం జగన్ సర్కారు ఒక్క ఇటుక కదిపిన పాపాన పోలేదన్నారు. జరగబోయేది జగన్ అహంకారానికి,
ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం. ఈ జగన్ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు. ఎన్నికల ముందర అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ప్లీజ్, ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగారు. ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి చేశారు. ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 3 ముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క ఇటుక కూడా ఈ జగన్ వేయలేదు. యువగళం యాత్రకు వైసీపీ సర్కార్ అడుగడుగునా అడ్డుకునేందుకు కుట్రలు చేసిందని నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు కలిగించినా ఆ అడుగులు ఆగలేదన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు అడ్డుకునేందుకు. పాదయాత్రను చూసాం మనం, మైకు లాక్కున్నారు. చివరకు కుర్చీ మీద నిలబడి మాట్లాడుతుంటే కుర్చీ కూడా లాగేసుకున్నారు. అంతం కాదు, ఇది ఆరంభం. ఇక్కడి నుంచి దగ్గరలో ఉంది మనకు ఎన్నికల సమరం. ఇవాళ అందరూ మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి అభియానాలు చేస్తున్నారు, నవ్వుతున్నారు. కొంతమంది అయితే అసలు చాలా మటుకు అసలు ఆంధ్ర రాష్ట్రం గురించి పల్లెత్తు మాట అంటలేదు. రేపు ఇదే కొనసాగితే నేను హెచ్చరిస్తున్నాను, ప్రపంచ పటంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉండదు.